హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? టుడే నేను గులాబ్ జామ్ ప్రిపేర్ చేశానండి. చాలా వచ్చింది. మనం బయట స్వీట్ షాప్‌లో కొన్న వాటికంటే ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు వన్ టైం ట్రై చేయండి. చాలా సింపుల్‌గా, ఈజీగా చేసుకోవచ్చండి ఈ గులాబ్ జాము. గులాబ్ జామ్ సాఫ్ట్‌గా రావాలంటే మనం వాటర్‌కి బదులుగా మిల్క్ యాడ్ చేస్తే చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. ఇంకా అందులో ఘీ కూడా యాడ్ చేస్తే చాలా స్మూత్‌గా ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది. చూసుకుంటూ కొంచెం కొంచెం మిల్క్‌ని యాడ్ చేసుకుంటూ ఉండాలండి. వన్ టైం మొత్తం మిల్క్‌ని యాడ్ చేయకూడదు. కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి. అలాగే మన ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. 2 కప్స్ షుగర్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు 2 కప్స్ షుగర్ యాడ్ చేసిన తర్వాత వాటర్ అయితే 1½ కప్పు యాడ్ చేసుకోవాలి. షుగర్ కంటెంట్ ఎక్కువ ఉండాలి, వాటర్ తక్కువ ఉండాలి. అలాగైతేనే పాకం తొందరగా వస్తుంది. మనం జస్ట్ తీగ పాకం వస్తే చాలండి. ఇలాచీ యాడ్ చేస్తున్నాను. ఇందులో కొంచెం ఘీ కూడా యాడ్ చేయాలండి. ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. పాకం కొంచెం గోరువెచ్చగా ఉండాలండి. ఒకవేళ చల్లగా అయిపోతే మళ్ళీ వేడి చేసుకోవాలండి. వేడి చేసుకొని అందులో ఈ గులాబ్ జాము యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ప్లేట్ పెట్టుకోవాలి. చూసారు కదండి గులాబ్ జామ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి ఈ గులాబ్ జాము. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు వన్ టైం ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.